చోకరు ఫుల్లీ హ్యాండ్మేడ్ చోకర్ అండి. పూర్తిగా చేత్తో చేయబడ్డ బేనీ వర్క్, అంటే ఆ బెంగాలీ టిపికల్ తీగ వర్క్ అని చెప్పాలి. సో ట్రెడిషనల్ వర్క్ అండి, పూర్తిగా హ్యాండ్మేడ్ జాబ్. ఎక్స్ట్రాడినరీగా అదే ఈ వెయిట్లో చోకర్ చూసారా, చాలా గ్రాండ్గా ఉంటుందండి. మొత్తం ఈ నెక్ అంతా కూడా చక్కగా ఒక పీస్ పెట్టుకుంటా, మీకు శారీస్ మీద పెట్టుకుంటారా, డ్రెస్ మీద పెట్టుకుంటారా, ఎనీ ఏజ్ ఆడపిల్లలకైనా ఆడవారికైనా మిడిల్ ఏజ్డ్ ఉమెన్కైనా చక్కగా ఎవరికైనా బ్యూటిఫుల్గా సెట్ అవుతుందండి. కొద్దిపాటి రూబీ ఎమరల్డ్స్ తోటి చూసారా మీరు, చక్కగా కింద లైన్లో రూబీ వాడాం ఆ పాన్ షేప్లో. సో మధ్యలో ఉన్న దాంట్లో కొంచెం ఎమరల్డ్స్ తీసుకోవడం జరిగింది, కొద్దిపాటి స్టోన్ వర్క్ తోటి. మోరోవర్ ఆ గోల్డ్ ఆ తీగ వర్క్ హైలైట్ అయ్యేలాగా లో వెయిట్లో, అంటే ఈ చేత్తో చేయటం వల్ల, ఆ తీగ వర్క్ చేయటం వల్లే ఈ పీస్ మీకు ఒక 40 గ్రామ్స్లో 35-40 గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇంత పెద్ద చోకరు. సో దానికి కారణం ఆ మేకింగేనండి, ఆ చేత్తో చేయటం, ఆ బేనీ వర్క్ చేయటం, ఆ స్టోన్స్ ఎక్కడ అవసరమో చక్కటి ఒక పీస్ ఇవ్వాలన్నదే ఇంటెన్షను, ఓ చక్కటి ట్రెడిషనల్ డిజైన్లో. సో ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేయడం జరిగిందండి. చక్కటి బెంగాలీ టిపికల్ హ్యాండ్మేడ్ జాబ్. అంతే, ఒక సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఈ సెట్ గురించి. సో ఈ సెట్ గురించి చెప్పాలంటే ఇది థ్రెడ్లో ఎక్కించామండి. బ్యాక్ సైడ్ చూసారు కదా, కంప్లీట్గా థ్రెడ్ వర్క్. ఈ ప్యాటర్న్లో మీరు డిజైన్స్ చూసే ఉంటారు, రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. ఇందులో మీరు 3+2 5 లైన్స్లో చక్కటి ఒక 3mm పర్ల్, చిన్న సైజ్ పర్ల్ అండి. మన అంటే బఠానీ గింజ కన్నా చిన్నది, ఇంకా చిన్న బఠానీ గింజ కన్నా ఇంకా చిన్నదని చెప్పాలి. మొత్తం 5 లైన్స్ విడ్త్ మీరు గమనిస్తే ఒక ఎగ్జాక్ట్లీ 1 ఇంచ్ ఉందండి విడ్త్. సో సెంటర్లో మాత్రమే వైట్ రోడియం పాలిష్లో సీజెడ్స్ ఇచ్చి ఒక సింపుల్గా ఒక లైన్ ఇలాగా ఇక్కడే సీజెడ్స్ ఉన్నాయండి. దీని లోపల నుంచే లైన్స్ అన్నీ 5 లైన్స్ రన్ అయినాయి. సో ఇక్కడ కట్ ఆఫ్ ఇస్తూ చక్కగా అవుట్ అండ్ అవుట్ ఒకే థ్రెడ్లో ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఒకే థ్రెడ్ ఉందండి. ఇక్కడ కట్ ఆఫ్ ఇచ్చేసాం, ఇక్కడి నుంచి థ్రెడ్ ఇచ్చేసాం. సో మెడలో మీకు చక్కగా ఇది ఒక మిడిల్ లెంగ్త్ అండి, అంటే మిడిల్ లెంగ్త్ కన్నా కొంచెం పైకి, ఇక్కడికి రాదనుకోండి, ఇక్కడికి చక్కగా డ్రెస్ డిజైన్ అనమాట. ఫ్యాన్సీగా ఆడపిల్లలకి చక్కగా మీకు ఒక పార్టీ వేర్ అని చెప్పాలి. సో ఇందులో గోల్డ్ ఏముందండి, జస్ట్ ఒక 3 గ్రామ్స్లో 3.5 గ్రామ్స్లో ఈ బిల్డ్ వచ్చేస్తుంది. ఇంకా మొత్తం వర్క్ అంతా కూడాను, బ్యూటీ అంతా కూడాను పర్ల్స్లోనే ఉందండి. బెస్ట్ సౌత్ సీ పర్ల్స్ వాడాం. సో ఈ పర్ల్స్ బడ్జెట్ ఎంత, ఇది ఎంత అవుతుంది, మీరు వాట్సాప్ చేయండి, మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి.